ప్రమాదం ఉందా లేదా? తాగితే ఒక ప్రమాదం ఉంది, తాగకపోతే ఒక ప్రమాదం ఉంది. ఈ రెండు ప్రమాదాలు నీకు రాకుండా ఉండాలంటే ఏకైక మార్గం చెప్పండి ఇప్పుడు ఉన్నది. ఒక ప్రధానమైన ప్రాముఖ్యమైన ప్రమాదం ఉంది క్రైస్తవులకే ప్రాముఖ్యమైన ప్రధానమైన ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం గురించి నేను చెప్తాను, జాగ్రత్తగా. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళినా, ప్రతిరోజు బైబిల్ చదివినా, బాగా వినండి, ఎక్కడా పాపం చేయకుండా బ్రతికినా కూడా నరకానికి పోయే ప్రమాదం ఉంటుంది. ఇన్ని చేసి కూడానా? అవును, ఇన్ని చేసి కూడా. ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా నరకానికి పోయే అవకాశం ఉందా? అవును, 100% ఉంది. అందుకోసమే దాని గురించి నన్ను అడిగితే ఎవరికి అవేర్నెస్ లేదు, ఎవరికి ఆ విషయంలో జాగ్రత్త లేదు. ఎవరు కూడా ఆ విషయంలో నన్ను అడిగితే 90% క్రైస్తవులు చచ్చిపోయి ఉన్నారు. ఎంతమంది? ఎక్కువనే అని చెప్పినా తప్పులేదు. ఎందుకో పాఠంలోనికి వెళ్ళిన తర్వాత మీ అందరికి అర్థమైపోతుంది. జాగ్రత్తగా మనం వాక్యం ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి ఒకసారి చూద్దాం. 11వ అధ్యాయం 23 నుంచి. మాట్లాడుతుంది ఎవరు? నేను అంటున్నది ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే సంఘ సభ్యులతో మాట్లాడుతున్నారు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అవునా కదా? రైట్. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ఎవరి వలన పొందితిని? అది ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. నెక్స్ట్, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రనెత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మొదటి పాయింట్ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. రొట్టె, ద్రాక్షరసం. రొట్టెను నా శరీరం అని సంఘానికి ఇస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ద్రాక్షరసాన్ని నా రక్తం, ఇది కొత్త నిబంధన కొరకు నేను చిందించుచున్న నా రక్తం అని చెప్పేసి ద్రాక్షరసముని ఇస్తున్నాడు. ఇస్తూ ఏం చెప్పాడంటే ఎందుకు ఇది చేయాలి అని అంటే ఒకటో పాయింట్ ఏం చెప్పాడు? నన్ను గుర్తుపెట్టుకోండి అందరూ, నన్ను జ్ఞాపకము చేసుకోవటానికి. ఎవరైనా యేసు ప్రభువుని మర్చిపోయారా? యేసు ప్రభువుని ఎవరైనా మర్చిపోయారా? అసలు మర్చిపోము. అలాంటప్పుడు జ్ఞాపకం చేసుకోవట్లేడు యేసుక్రీస్తు ప్రభువు గారు, లేదంటే పౌలు గారు. అవునా కదా? ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఇప్పటి వరకు మనం నిజంగా అందరం మర్చిపోయినాం అన్న సంగతి నెక్స్ట్ లైన్ చదివితే మనకు అర్థమవుతుంది. మనం అందరం మర్చిపోయినాం. అందరం మర్చిపోయిన విషయం ఏంటో తెలుసా? నెక్స్ట్ లైన్ చదవండి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా, ఎప్పటి వరకు? ప్రభువు వచ్చేంత వరకు ఆయన మరణాన్ని ఎప్పటి వరకు ప్రచురించాలి? ఒకటి, ప్రభు వచ్చేంత వరకు ప్రకటించాలి అనేటువంటి మాట ఎందుకు రాశాడో తెలుసా? ఆ లోపు నువ్వు చచ్చిపోయినా నీ తర్వాత వాళ్ళు కూడా అదే చేయాలి కాబట్టి. అవునా కదా? అంటే ఇప్పుడు పర్సనల్ గా మన గురించి మనం మాట్లాడుకుంటే ఏం చెప్పాలి? ప్రభు వచ్చేంత వరకు, లేదా నువ్వు చచ్చేంత వరకు. అవునా? ప్రభు వచ్చేంత వరకు, లేదా నువ్వు ఏం చేయాలి? నువ్వు చచ్చేంత వరకు ఏం చేయాలి? అది మర్చిపోయారా లేదా మీరు చెప్పండి. జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉంది, కానీ ప్రచురించారా లేదా? ప్రచురించకుండా మీరు ఏం చేస్తున్నారు? రొట్టె, ద్రాక్షరసం తీసుకుంటున్నారా లేదా? తీసుకున్నప్పుడల్లా మీరు ఏం చేయాలని చెప్పేసి వాక్యం చెప్తుంది ప్రచురం చేయాలని చెప్తుంది. కానీ మనం ప్రచురించకుండానే తీసుకుంటున్నాం. ఒకవేళ నువ్వు ప్రచురించలేదు కదమ్మా, నువ్వు తీసుకోకు అని చెప్పేసి ఇప్పుడు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఇస్తూ ఎవరికైనా ఇవ్వలేదనుకో, ఎట్లుంటది? నేను రాని సంగతి నేను రానిపో అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అవునా కదా? అలుగుడు, కొంచెం పలుగుడు వస్తుందా రాదా? ఎందుకు నన్నే వేరు చేసేస్తారా మీరు? నాకు ఇవ్వరా అంటే భయం ఉందా? అసలు దేవుని వాక్యం అంటే, దేవుడు అంటే భయం ఉందా? భయం ఉంటే యాక్చువల్గా ఏమన్నాడు చూడండి కండిషన్. కాబట్టి అంటే ఏంది? యోగ్యము, అయోగ్యం. యోగ్యం ఏంటో చెప్పాడు ఫస్ట్ నుంచి. యోగ్యమైన విధానం ఏంటో చెప్పాడు.
మీరు ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇది యోగ్యమైన ప్రవర్తన, యోగ్యమైన విధానం. ఇలా కాకుండా అయోగ్యముగా అంటే ఇలా కాకుండా, అర్థమవుతుందా? అయోగ్యముగా అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు ఏమైపోతాడు? అవునంటారా కాదంటారా చెప్పండి ఒక్కసారి. ఏమైపోతావు? అపరాధి అంటే అర్థం ఏంటి? నువ్వు పాపివి. నువ్వు ప్రతి వారం చర్చికి వచ్చినా, ఎవ్రీడే బైబిల్ చదివినా, అర్థమవుతుందా? ఏ పాపము చేయకపోయినా, నేను ఏ పాపం చేయట్లేదండి, ప్రతి వారం నేను చర్చికి వస్తున్నానండి, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నానండి, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నానండి, ఇదిగో వచ్చానండి, నాకు రొట్టె ద్రాక్షరసం ఇవ్వండి, నేను తీసుకుంటాను అని నువ్వు తాగుతున్నావే అనుకో. నువ్వెవరు చెప్పాలి? మీరెవరు? పాపులు. ఎవరు మీరు? ఎందుకు పాపులు? రొట్టె ద్రాక్షరసం తిన్నారు కాబట్టి పాపులు. పాపులు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పాపులు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? యోగ్యముగా తీసుకోవాలి. యోగ్యంగా తీసుకోవాలి అని అంటే అర్థం ఏం చేయాలి? ప్రచురించి, ఎక్కడో ఒక చోటనైనా ప్రచురించి, ఏదో ఒక రకంగా. ఇంకా కంటిన్యూషన్ ఏం చెప్తున్నాడు చూద్దాం. అపరాధి గురు కాబట్టి ప్రతి మనుషుడు అంట తన్ను తాను పరీక్షించుకొనవలెను. వేరొకడు నిన్ను పరీక్షించడం కాదు. ఈ విషయంలో నిన్ను నువ్వే పరీక్షించుకొని తాగాల వద్దా ఏం చేయాలి? డిసైడ్ నువ్వు చేసుకోవాలి. తాగాల వద్ద నువ్వు డిసైడ్ చేసుకోవాలట. నేను నువ్వే ప్రతి ఒక్కడు పరీక్షించుకొనవలెను. అలాగు చేసి రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగవలెను. అలా చేసి త్రాగవలెను. అలా కాకుండా ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగొట్టకే తిని త్రాగుచున్నాడు. ఎందుకు తిని త్రాగుతున్నాడు? ఆలోచించకుండా, తను తాను పరీక్షించుకొనకుండా తిని త్రాగేవాడు ఏం చేసుకుంటాడు? తనకు తానే. అది చాలా ప్రమాదం. తాగితే పాపము, తాగపోతే పని అయిపోయాగా. మనం పని చేయనప్పుడు తాగపోతే అయిపోయే పని. ఈ వారం నేను తీసుకోలే బ్రదర్, నేనేం తీసుకోలే ఈ వారం, నాకు ఇంకో మార్గం ఉంది. తీసుకోకుండా ఏం చేస్తా? ఒక సంతృప్తి దొరికింది, ఆ డోర్ ఓపెన్ చేసుకొని అనా కదా. ఆ డోర్ ఓపెన్ చేసుకొని వెళ్దాం అనుకునే లోపు అక్కడ యేసుప్రభు నుంచి ఉంటాడు, డోర్ బంద్ అంటాడు. అట్టేటా అనుకుంటున్నారా? ఒకసారి యోహాను సువార్త స్వయంగా యేసుప్రభు మాట్లాడుతున్న మాట. ఆ డోర్ లో నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు యేసుక్రీస్తు ప్రభువు గారు మాట్లాడుతున్నటువంటి మాట. అది కూడా మనం చూద్దాం ఒకసారి. 53 నుంచే చూద్దాం. బాగుంది, ఇంకా సూపర్ ఉంది. కావున యేసు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుడి శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. తాగితేనే జీవం, లేకపోతే లేదు మీలో జీవం. ఇదేంది ప్రభువా, మంచి అవకాశం దొరికింది, ఈ సందు భలేగా ఖాళీగా ఉందని చెప్పేసి వస్తున్నాం మేము అంటే వెళ్ళిపోతే జీవం లేదన్నట్టేనా ప్రభు? మరి లేదన్నట్టే. అయితే తాగాల్సిందేనా? తాగాల్సిందే. తాగితేనేమో అపరాధం అయిపోతాం, తాగకుండా పోతేనేమో జీవం లేని వాళ్ళం అయిపోతాం. ఏంద్రా అబ్బాయి ఇది? ఎట్లుంది ఇది? ఎట్లుంది పరిస్థితి చెప్పండి? ముందే ఉంది, నయ్యి ఉంది, వెనకాల. అవునా కదా? మొత్తానికి ఒక చాలా క్రిటికల్ కండిషన్ లో, భయంకర ప్రమాదంలో పడి ఉన్నాం. చూసారా? ఈ ప్రమాదంలో పడుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది? అందరు కట్టగట్టుకొని. ఎంతమంది? అందరు. ఇంకా ఇంకా ఇంకో పాట. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు అన్నాడా? త్రాగువాడే అన్నాడా? అది లెక్క. ఏమన్నాడు అంటే దాని ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? వాడు మాత్రమే అని అర్థం. తాగువాడు అని సింపుల్ గానే, త్రాగువాడే అంటే ఆ వాడే, వాడు మాత్రమే. తాగువాడే అంతే లెక్క, నిత్య జీవం గలవాడు. అంతే జీవం వాడిని లేపుదును. నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానీయమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును. అంటే తాగకపోతే నీళ్ళు యేసు ప్రభు అనేగా. ప్రమాదం ఉందా లేదా? తాగితే ఒక ప్రమాదం ఉంది, తాగకపోతే ఒక ప్రమాదం ఉంది. ఈ రెండు ప్రమాదాలు నీకు రాకుండా ఉండాలంటే ఏకైక మార్గం చెప్పండి ఇప్పుడు ఉన్నది? మరణమును ప్రచురించి తీసుకోవటం ఉత్తమం. అవునంటారా కాదంటారా? మరి ఇప్పటి వరకు మీరు ఏమైనా చేశారా? ఒకసారి చెప్పండి అందరు. ఇప్పుడు చెప్పండి, మీరందరూ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నారా లేదా? తీసుకొని ఏమవుతున్నారు? రొట్టె ద్రాక్షరసం తిని తాగి నిత్య జీవం పొందాల్సిన మనం నరకానికి వెళ్తున్నాం.